అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, వెనుకున్న వాటిని మరిచి నేను ప్రస్తుతం ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ ఏదో సాధించానని నేను చెప్పట్లేదు, నేను ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాను. అంటే పాతవి నేను విడిచిపెడుతున్నాను, ప్రజెంట్ నేను ముందున్న దాని కొరకు ప్రయాసపడుతున్నాను. అంటే ఏదైతే 3 విషయాలు చెప్తున్నా అదే 3 విషయాలు దావీదు చెప్తున్నాడు. ఇదిగో ప్రభువా, నన్ను పాత జీవితం అంతటిని నన్ను హిస్సోపుతో నన్ను కడుగు. నువ్వు ఎప్పుడైతే కడుగుతావో నాకు స్థిరమైన మనసు కలుగుతుంది. ఈ స్థిరమైన మనసు నాకు ఎప్పుడైతే కలుగుతుందో నీ సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యం నాకు దొరుకుతుంది. నీ సన్నిధిలో నేను నిలిచి ఉండడమే కాదయ్యా, నీ ఆత్మ చేత నేను నింపబడి ముందుకు నడిపించబడాలి. ఏం చేయబడాలి? పాత జీవితము కడగబడి సంపూర్ణంగా సమాధి చేయబడాలి. ప్రస్తుత కాలము దేవుని సన్నిధిలో మనము నిలిచి ఉండాలి. ముందున్న దినాల కొరకు ఆత్మ చేత నింపబడి వేగిరపడగలగాలి. ముందున్న దినాల కొరకు నేను వేగిరపడాలి అంటే నాకు కావాల్సింది ఏంటి అంటే, ఏం కావాలి చెప్పండి? మీకు ఏమర్థమైందో? పరిశుద్ధత కావాలి.